ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం నడిపించబడుతున్నాం కదండి. విశేషకరమైన దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలముగా నడిపిస్తూ ఉన్నాయి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు, ధైర్యాన్ని నింపుతున్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ప్రాముఖ్యంగా ఈ 14వ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు లేవి గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం. నేను మీకు క్షేమము కలగచేసేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, అవునండి. ప్రభు మనకు క్షేమాన్ని కలగచేసే దేవుడు. ఎంత విశేషకరమైన మాటలు కదండి. ఇదే మాటను తన ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజల వారికి, ఇజ్రాయేళ్ళకి మరి ప్రభు చెప్పి ఉన్నారండి. ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో మరి వారి జీవితాల్లో వారి ఆజ్ఞల ప్రకారం జీవించాలని చక్కని వాగ్దానము చేస్తూ వారికి మరి దేవుడు మరి వారిని ఆశీర్వాదకరంగా నడిపించాలని ఈ వాగ్దానాన్ని వారితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, చూడండి, ఈ ఉదయకాల సమయంలో అదే క్షేమము మనకు కూడా ప్రభు ఇవ్వబోతున్నారండి. ఇజ్రాయేల్ ప్రజలకి ఏ వాగ్దానం అయితే ప్రభు చేసి ఉన్నారో అదే వాగ్దానం క్షేమాన్ని కలగ చేయబోతున్నారు. ఆమేన్. క్షేమము, విశ్రాంతిని ప్రభు మనకు అనుగ్రహించబోతున్నారు. అన్ని విషయాల్లో చూడండి, బయట మరి ఈ లోకంలో నువ్వు ఉంటుండగా నీకున్న పరిస్థితులను, మరి ఇబ్బందులు, భయంకరమైన కష్టాలు, నష్టాలు, బాధలు, ఇదిగోండి వాటి విషయంలో ప్రభు క్షేమాన్ని ఇవ్వబోతున్నారు, వాటి విషయాల్లో విశ్రాంతిని ఇవ్వబోతున్నారు. అలాగనే చూడండి, మరి అంతరంగంగా మరి నీవు ఆత్మీయపరంగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ విషయాల్లో కూడా ప్రభు క్షేమాన్ని ఇవ్వబోతున్నారు. ప్రభు చెప్పిన మాటలు ఎవరైతే వింటారో, ఆయన ఆజ్ఞలు ఎవరైతే మరి పాటిస్తారో, ఆయన మాటల ప్రకారం జీవించే వారి జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. ఆయన మాటల ప్రకారం జీవించే వారికి క్షేమము అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఎస్, ఆయన మాటలు పట్టుకొని జీవిద్దాం. దేవుడు ఏదైతే చెయ్యొద్దంటున్నారో, ఏ విషయాల్లో అయితే, ఏ పొరపాట్లో అయితే దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నారో, దేవుడు ఏ పనులు అయితే ఇది చెయ్యొద్దు, ఇది మీకు క్షేమము కాదు అంటున్నారు, వాటిని విడిచిపెడతామండి. లోకానుసారమైన జీవితం కాదు, కానీ దేవుడు చెప్తున్న మాటల్ని పట్టుకొని ఒక విశేషకరమైన క్రైస్తవ జీవితాలతో ముందుకు సాగుదాం. ఆమేన్. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించేవారు, అనగా ఆయన మాటల ప్రకారం జీవించేవారు ఎవరైతే ఉంటారో వారికి క్షేమము కలగబోతుంది. ఈ చక్కని మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ మనకున్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో, దేవునికి వ్యతిరేకమైనవి ఏవైతే ఉన్నాయో, దేవునికి వ్యతిరేకమైన పనులు ఏవైతే చేస్తున్నామో వాటిని విడిచిపెడదామండి. ప్రభుకి మహిమను తీసుకొని వద్దాం. ఆమేన్. చూడండి, దేవునికి వ్యతిరేకంగా ఉండి, వేరుగా ఉండి మనం ఏమి చేయలేము కదా. సరి చేయబడదాం. ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రభు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థనపూర్వకంగా ముందుకు సాగుదాం. క్షేమము కలుగును గాక. ఆమేన్. మనందరికీ క్షేమము కలుగును గాక. ఆయన మాటలు తీసుకరించే వారిగా కాదు, కానీ ఆయన మాటలు పట్టుకుని బ్రతికే వారిగా ఉందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, విశేషకరమైన మీ మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. క్షేమాన్ని కలగ చేస్తున్న దేవుడవై ఉన్నావు నీవు. చక్కగా వాగ్దానం చేస్తున్నావయ్యా. అయ్యా, ఇదిగోండి ఇజ్రాయేల్ ప్రజలకు, అయ్యా ఇదిగోండి మీ ఆజ్ఞలు, అయ్యా ఎవరైతే ప్రభా వింటారో, అయ్యా ఇదిగోండి ఆజ్ఞల ప్రకారం జీవించే వారికి అయ్యా ఇస్తున్న ఈ వాగ్దానము, తన ప్రభా ఇదిగోండి నీ ప్రజలు అయిన వారికి ఇస్తున్న ఈ వాగ్దానము, అయ్యా ఇదిగోండి అయ్యా ఈ రోజున ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అయ్యా ఈ వాగ్దానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీకు క్షేమము కలుగును గాక అంటున్నావయ్యా. అవునయ్య, ఆ క్షేమం మేము కల్లారా మీ మహిమను చూచుదుము గాక. మీ ఆజ్ఞలు పట్టుకుని జీవించే వారిగా, నడుచుకునే వారిగా, ప్రతి పొరపాట్లను విడిచిపెట్టి మీకు ఇష్టానుసారమైన జీవితంతో మిమ్మల్ని మహిమపరిచిన కృప చూపించండి. సహాయం చేయండి ప్రభా. వాగ్దానాన్ని స్వతంత్రించుకునే జీవితాలుగా ఉండును గాక. సహాయం చేయండి. ప్రతి పొరపాట్ల నుంచి, ప్రతి వ్యతిరేకమైన జీవితాల నుంచి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మేము
ప్రార్థిస్తూ ఉండగా ప్రభా మీరు మాకు తోడే ఉండండి, మీ క్షేమాన్ని కలగ చేయండి అయ్యా. అలాగనే ప్రభా ఇదిగోండి ఈ లోకానుసారమైన జీవితాలు అయ్యా లోకంలో బ్రతుకుతూ ఉండగా అయ్యా మా జీవితాలు అలా ఉండకూడదు, ఒక విశేషకరమైన జీవితంతో మేము ప్రభా మిమ్మల్ని మహిమపరిచే కృపను దయచేయండి. అలాగనే ప్రాముఖ్యంగా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరిని మీరు సరిచేయండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, బలపరచమని వేడుకుంటున్నాం. చేసిన ప్రతి ప్రయత్నాల్లో వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక, మా ప్రియులందరూ దీవించబడుదురు గాక, గొప్పవారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే అయ్యా మేము ప్రార్థిస్తూ ఉండగా అయ్యా ప్రతి ఒక్కరిపైన మీ కృపను కుమ్మరించండి. ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో అయ్యా ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నామో వారి జీవితంలో అద్భుతం జరిగించండి. ప్రాముఖ్యంగా మా సేవకుడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో అయ్యా ఎదుకోండి అయ్యా ప్రజలందరి కొరకు, క్షేమం కొరకు, రక్షణ కొరకు, అయ్యా విడుదల కొరకు, స్వస్థతల కొరకు అయ్యా ప్రతి అంశాన్ని చేత పట్టుకుని ప్రార్థిస్తుండగా నీ కుమారుడికి మీరు తోడే ఉండండి, మీ శక్తిని నింపండి. ఏ అంశమైతే ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో వాటిలో విజయం కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. సేవకుని జ్ఞాపకం చేసుకోండి. ఈ 14వ రోజున మీ మహిమను అయ్యా ఇదిగోని మీ మహిమ తన పైన అయ్యా కుమ్మరించమని వేడుకుంటున్నాం. మేమందరం అయ్యా ఇదిగోని మీ మహిమను చూస్తే కృప చూపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి విషయం విడుదలను గ్రహించమని బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 4వ బుధవారం మందు జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురంలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మరి అమలాపురం ప్రాంతంలో జరిగించబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థిస్తున్నారు. మనమందరం కలిసి అమలాపురంలో కలిసి ప్రార్థిద్దాం. నేను అమలాపురం రాబోతూ ఉన్నాను, కలిసి ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో గడుపుదాం. అది ఏ సమస్య అయినా ఏ పరిస్థితి అయినా దేవుడు అన్నిటికీ విజయం ఇచ్చి అద్భుతకరంగా ఆత్మీకంగా మనల్ని బలపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.